హలో హలో మామ. సమస్యలు ఏవి లేవంటే మీరు నంబర్ రా. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ వినేంత టైం నాకు లేదు. ఇప్పుడు ఏంటంటావు? ఇంతకీ దెయ్యాలు ఉన్నాయంటావా? ఇక్కడ ఇంట్లో ఒంట్లో అన్ని దెయ్యాలేరా. రిమోట్ కాస్త ఆడుకున్నట్టు మా బాడీస్ ఆడుకుంటున్నాయి. దెయ్యాలేంట్రా? తొక్కలో దెయ్యాలు. మమ్మల్ని బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేశారా? 21st సెంచరీలో ఉండి ఇంకా దెయ్యాల గురించి మాట్లాడతావు? నిజంగా ఉన్నాయిరా. డోంట్ వరీ, నేను వస్తాను కదా. దెయ్యాల్ని తుక్కు తుక్కు కింద కొడతాను రా. నిజమా? ఫుట్బాల్ ఆడతాను రా. బాస్కెట్ బాల్ లాగా బుక్లో వేసేస్తాను రా. ప్లీజ్ ఒక్కసారి వచ్చి పోరా. చరణ్ ఈజ్ ఆన్ ది వే. వస్తనా వస్తనా వస్తనా, వాటి సంగతి తేలుస్తా. హాయ్ చరణ్ మామ, ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయా ఉంటే నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేనెక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడ దెయ్యాలు? మనతో పెట్టుకోవద్దని చెప్పు. కూర్చో. అన్నయ్య గారు, ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు. రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాటకా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసోమా జ్యోతిర్గమయ. ఏంటారా వెలిగివ్వటం అలవాటైపోయింది. ఏంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నావు? దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండు అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు చుక్కలు పడుతున్నాయి. కరెంట్ వస్తుంది, ఇలాగే కంటిన్యూ అవుతా. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుంది బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో. ఇంకేంటబ్బాయి, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకురా. లోపల మంచి కామెడీ సినిమాలో చూద్దాం అంటే టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ. వస్తావా? ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నాగా. తొందరగా రా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మావా? ఏమైంది? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా. వినపడలేదా? 3 సార్లు. 3 సార్లు దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను. అయినా 10 సార్లు పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొంపలు మునిగి? కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా. టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా, ఉండండి. ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. సత్సాలు పడుతున్నాయి. ఏంటి గోళ? క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి. నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా? ఆ క్యాండిల్స్ అయిపోయినాయి. పెట్ట ఒకటి మూసిపారాయి.